గుడ్ మార్నింగ్ న్యూస్ అండ్ వ్యూస్ కు స్వాగతం. ఇవాల్టి చర్చలో పాల్గొంటున్నారు సమ్మారావు గారు, టీఆర్ఎస్ నాయకులు. ఇక ప్రకాష్ రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి. అలాగే రుద్రరాజు పద్మరాజు గారు, మాజీ ఎమ్మెల్సీ, ఏపీ టీడీపీ నాయకులు. వేణుగోపాల్ రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్. ఇక ఉమేష్ రావు గారు, టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. రానున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహిస్తోంది. కొత్త అధ్యక్షుడి ఎన్నికతో పాటు 7 తీర్మానాలను ప్లీనరీ ఆమోదించనుంది. రానున్న ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ అటు బీజేపీతో ఢీకొట్టి విజయం సాధించేలా ప్లీనరీలో శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తం మీద అధికారం నిలుపుకోవడమే లక్ష్యంగా వ్యూహరచన చేయబోతున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు పెంచింది. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగులకు నెల నెల భృతి చెల్లిస్తామని, ఇందిరమ్మ ఇళ్లకు అదనపు గది నిర్మిస్తామని ముందుగానే ఎన్నికల హామీలు ఇవ్వడం మొదలుపెట్టింది. రైట్, మనం ముందుగా ప్లీనరీ వేదిక వద్దకు వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి అర్చన మనకు అందుబాటులో ఉన్నారు. ముందు అర్చనతో మాట్లాడి డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. అర్చన, ప్లీనరీ వేదిక వద్ద ఎలాంటి హడావుడి కనిపిస్తోంది? ఈ అధ్యక్షుడి ఎన్నిక అలాగే 7 తీర్మానాలను ఆమోదించబోతున్నారు. దానికి సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతోంది అక్కడ? ఈశ్వర్, చూస్తుంటే ఇది 16వ టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం ఇక్కడ ఎలా ఉందంటే, ముందు ఇక్కడ ఎలా ఉందని చెప్తాను. ఎందుకంటే పెళ్లైన తర్వాత 16 రోజుల పండుగను ఎంత ఉత్సాహంగా ఎంత ఆనందంగా జరుపుకుంటామో అంతే ఉత్సాహం ఇక్కడ కనిపిస్తోంది, అంతే ఆడంబరం కనిపిస్తోంది. చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం చూస్తే 60 ఎకరాల స్థలంలో 5 ఎకరాల ప్రాంగణంలో మొత్తంగా ఈ సభ ఏర్పాట్లను చేశారు. మహిళలకు కావచ్చు, ప్రజాప్రతినిధులకు కావచ్చు, కళాకారులకు కావచ్చు, వేరువేరుగా అందరికీ చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు. ఎండను దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే మడుతున్న ఎండలు 40 డిగ్రీలకు పైన ఎండలు నమోదవుతున్న ఈ నేపథ్యంలో చూస్తే మొదటిగా అంబల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఎవరికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మజ్జిగలు, వాటర్ అన్ని సకల సదుపాయాలను సమకూర్చామని చెప్తున్నారు. అయితే ముందుగా ముఖ్యంగా మనం ఇవాళ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఉదయం 10:30కి ఇక్కడ సభ ప్రారంభమవుతుంది, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. కానీ ఉదయం 9:55 ముహూర్త బలం చాలా చక్కగా ఉందని కేసీఆర్ నమ్ముతున్నారు. కాబట్టి టీఆర్ఎస్ భవన్ లో నాయన నరసింహారెడ్డి కేసీఆర్ ను టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఇక్కడ ఏర్పాట్ల గురించి మరింతగా మనం మాట్లాడుకునే ముందు నిన్నటి నుంచి చూస్తున్నాం, ఇక్కడ మేయర్ బొంతు రామ్మోహన్ గారు ప్రతిక్షణ ఇక్కడ చాలా చక్కగా ఏర్పాట్లని ప్రతిక్షణ ఇక్కడ దగ్గరుండి మరి ఏర్పాట్లన్నీ చూస్తున్నారని చెప్తున్నారు. మరి పార్టీ ఏర్పాట్లని ఎలా ఉన్నాయి, ఏ రకాల నిర్ణయాలు ప్రకటించబోతున్నారు, ఆయన మాటలో తెలుసుకుందాం. ఏంటంటే, మరి 16వ ప్లీనరీ సమావేశం ఇది. ఇక్కడ తెలంగాణ ప్రగతి ప్రాంగణం అని చక్కటి పేరు పెట్టారు. అలాగే ఎంతమంది రానున్నారు, ఎలాంటి నిర్ణయాలు ప్రకటించబోతున్నారు? ఇలా తెలంగాణ మరి ఇలా రాష్ట్ర సమితి 16వ ఆవిర్భావ సందర్భంగా మరి ఇలా సభా ప్రాంగణానికి కూడా మరి తెలంగాణ ప్రగతి ప్రాంగణం అని పెట్టుకోవడం జరిగింది. అంటే ఇలా ప్రగతి కొరకే, మరి ఇలా తెలంగాణ బాగు కొరకే, బంగారు తెలంగాణ బాటల కొరకే మరి ఇలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్ర సమితి మరి ఇలా తెలంగాణ వచ్చే క్రమంలో తెలంగాణ వస్తే ఏం చేస్తాం, తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ చేస్తాం, తెలంగాణ ప్రజలు మరి ఇలా ఆకాంక్షలు ఏదైతే ఉన్నాయో దాన్ని నెరవేర్చడానికే తెలంగాణ ప్రభుత్వం ఉన్నది తప్పితే మరి వాళ్ళ ఎవరి మన్నలు పొందుతానికో ఎవరికో మెప్పులు పొందుతానికో కాదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ పేద ప్రజల పక్షపాతిగా తెలంగాణ సంక్షేమ పథకాలు పాలసీలు తీసుకోవడం కానీ, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంలో కానీ అన్ని వర్గాన్ని కలుపుకపోతూ బంగారు తెలంగాణ ఎంతవరకు సఫలీకృతమైందని అనుకుంటున్నారండి? డెఫినెట్ గా ఈ రోజు ఎండిపోయిన చెరువులన్నీ మిషన్ కాకతీయ ద్వారా దాదాపు 46,000 చెరువులను పునర్జీవనం చేసుకోవడం జరిగింది. ఏనాడో ఇలా కాకతీయుల కాలం నాడు, నిజాం కాలం రోజు కట్టిన చెరువులన్నీ కూడా ఇలా కలకలలాడుతున్నాయి. అదేవిధంగా మరి ఇలా ఇంటింటికి ఆడబిడ్డలు ఇలా బిందెలు పట్టుకొని ఉద్యమాలు చేసేది, కుండలు పట్టుకొని రోడ్ల మీద ధర్నాలు చేసేది, అది లేదు. ఈ రోజు ఇంటింటికి నల్లా పేరిట అపర భగీరథులాగా కేసీఆర్ గారు చేసిన మరి యజ్ఞం ఏదైతుందో, ఇచ్చిన మాట ఏదైతుందో దాని కట్టుబడి ఈ రోజు మరి ఇలా తెలంగాణలో ఏ ప్రాంతంలో చూసినా కూడా మిషన్ భగీరథ పనులు నడుస్తున్నాయి. ఇంటింటికి నల్లా పెడుతున్నాం. ఇలా నల్లా పెట్టకపోతే ఓటే అడగనని చెప్పిన దమ్మున్న నాయకుడు, ఇలా పరిపాలనా దక్షకుడు, మరి ఇలా పాలనా దక్షకుడు ఇలా కేసీఆర్ గారు అన్న మాట నిలబెట్టుకున్నారు. ఇంతకు ముందు జరిగిన ప్లీనరీ సమావేశాలకి ఈసారి సమావేశాలకి చాలా తేడా ఉందని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే రాజకీయపరమైన అంశాలను ఎలాంటి వాటిని స్పృశించే అవకాశం ఉంది. అలాగే రైతులకు పూర్తి రుణమాఫీ కావచ్చు, వచ్చే ఏడాది నుంచి రైతులకు ఉచిత ఎరువులు కావచ్చు, అలాగే గొర్రెల పంపిణీ కావచ్చు, అలాంటి అంశాలు అంటే అలాంటి వాటిని ఏమైనా పథకాలు ప్రవేశపెట్టే అవకాశం ఏమైనా కనిపిస్తుందా, లేకపోతే రాజకీయపరమైన విధానపరమైన నిర్ణయాలు కొత్తగా ఏమైనా ప్రకటించే అవకాశం ఉందంట? ఒకటి, ప్రభుత్వం తీసుకోవాల్సింది ప్రభుత్వం తీసుకుంది. ఇలా పార్టీ పరంగా ఏం చేయాలనేది కూడా మరి 7 నుంచి 8 తీర్మానాలు, ముఖ్యమైన తీర్మానాలు కూడా మరి ఇలా దిశ నేపథ్యం సంబంధించి ప్రభుత్వం ఇలా పార్టీ అనుసంధానంగా మరి చేసుకుంటూ పోయే కార్యక్రమంలో ఈ రోజు తీసుకునే మరి ఎన్నో కీలకమైన తీర్మానాలు కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఇలా ప్రజల పక్షపాతిగా మీరు అన్నట్టుగా ఇలా మరి ఇలా గొల్లలకు, కూర్మలకు ఇలా మరి గొర్రెల పంపిణీ, ఇలా ఎంబీసీలకు కార్పొరేషన్ పెట్టి మరి వెనుకబడ్డ కులాలని కాపాడడం, ఇలా పద్మశాలీలకు మరి ఎన్నో రకాలుగా మరి ఇలా ఆత్మహత్యలు లేకుండా కాపాడడం, ఇలా దళితులకు భూ పంపిణీ,
పంపిణీ, ఇవాళ అదే రకంగా మరి ఎక్కడికక్కడికి మహిళలకు ఎన్నో రకాల స్కీములు, ఒంటరి స్కీములు, ఇలా మహిళల పెన్షన్స్, ఇదే కాకుండా ఇలా కడుపులో పడ్డ బిడ్డనకిచ్చి ఇలా కేసీఆర్ కిట్టు పేరిట మరి ఇలా ఇండస్ట్రియల్ పరంగా ఎన్నో రకాలుగా ఇలా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ పథకాలు, తీసుకున్న పాలసీలు కూడా దేశానికే ఆదర్శంగా ఎన్నో రాష్ట్రాలు వీడు అడాప్ట్ చేసుకొని చేస్తున్న క్రమంలో మరి జరుగుతున్న 16వ ప్లీనరీ ఏదైతే ఉందో నిజంగా మరి ఒక పండుగలాగా గులాబీ శ్రేణులకు మరి అతి ఉత్సాహంగా మరి అప్పటికే 31 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఉత్సాహంగా బయలుదేరి వస్తున్నారు. వారందరికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా అదే రకంగా చేయడం జరిగింది. రైట్, ఈశ్వర్ వింటున్నారు కదా, మరి ఏ రకాల విధానపరమైన నిర్ణయాలు ప్రకటించబోతున్నారో విన్నాము. అయితే 10:30కు ప్రారంభం కాబోతుంది సభ. అప్పటి నుంచి ఏమేం జరగబోతుందో మీకు తెలియజేస్తూనే ఉంటాం. రైట్, థ్యాంక్ యూ అర్చన. వేణుగోపాల్ రెడ్డి గారు, మొత్తం మీద పరిస్థితి చూస్తుంటే తెలంగాణకు ఎన్నికలు ముందుగానే వచ్చాయా అన్నట్టుగా ఉంది. అన్ని పార్టీలు కూడా వ్యూహ రచనలు చూస్తుంటే, ఉత్సాహం చూస్తూ ఉంటే ప్రధానంగా ఆ అంశం కనిపిస్తోంది. టీఆర్ఎస్ ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ప్లీనరీలో కూడా రాజకీయపరమైనటువంటి అంశాలతో ఏ రకంగా మనం విజయం సాధించాలి వచ్చే ఎన్నికల్లో అనేదే ప్రధాన అంశంగా ఉంటుంది. నిన్న కాంగ్రెస్ సభను కూడా మనం చూసాం. కాంగ్రెస్ కూడా ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ప్రచార సభల్లో ఇస్తున్నటువంటి హామీలను ఇప్పుడు ముందుగానే ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక బీజేపీ కూడా దాని వ్యూహాలు దానికి ఉన్నాయి. వచ్చే నెలలో అమిత్ షా పర్యటన కూడా ఉందని చెప్తున్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని ఏ రకంగా బలోపేతం చేసుకోవాలి అనే ఆలోచనతో బీజేపీ కూడా తన స్టైల్లో తను వెళుతున్నటువంటి పరిస్థితి. ఎన్నికలు ముందే వచ్చేసిందా, వాతావరణం కనిపిస్తోందా అనేది ఒకటైతే, టీఆర్ఎస్ ప్లీనరీ ద్వారా ఏ రకంగా ప్రజల్లోకి తాము చేసినటువంటి పనులు, చేయబోతున్నట్టు పనులు ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళబోతుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు 2017-18 బడ్జెట్ నుంచి మొదలుకుంటే, బడ్జెట్ రూపకల్పన నుంచి మొదలుకుంటే, ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆ రోజు నుంచి చూస్తే కనుక 16వ ప్లీనరీ ఖచ్చితంగా మీరు ప్రస్తావించినట్టుగా రానున్నటువంటి ఎన్నికలకు, ముందస్తు ఎన్నికలకు ఒక సంకేతంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు మాట్లాడేటటువంటి తీరు కానీ, ప్రవేశపెట్టేటటువంటి తీర్మానాలు కానీ, వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు కానీ, నిర్ణయాత్మకమైనటువంటి శక్తిగా తెలంగాణ ఎదిగినటువంటి టీఆర్ఎస్ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ముందస్తు ఎన్నికలకు ఒక సంకేతంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ దిశగానే కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాల గురించి పదే కింది స్థాయి నాయకుల నుంచి మొదలుకుంటే కేసీఆర్ గారి వరకు ఎక్కడ వేదికపైన అవకాశం దొరికినా వాటి గురించి వివరించేటటువంటి క్రమం, తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కానీ, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిధుల విడుదలకు సంబంధించి ఇస్తున్నటువంటి జీవోలు కానీ మిగతా వాటిని చూసినప్పుడు అయితే అది ఏ మేరకు కార్యాచరణలోకి వస్తుంది, ఏ మేరకు నిధులు విడుదల జరుగుతుంది, ఖచ్చితంగా లబ్ధిదారులకు అందుతుందా లేదా అని పక్కన పెడితే కనుక ఈ ఎన్నికల వాతావరణానికి సంబంధించినటువంటి వేడి మాత్రం ఖచ్చితంగా పుట్టిందని చెప్పొచ్చు. ఈ రోజు సాయంత్రం కేసీఆర్ గారు ఈ రోజు యథావిధిగా ఉదయం ఎన్నిక అనేది లాంఛనమే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నామినేషన్ ప్రక్రియ కానీ అదంతా చూస్తే కనుక మార్నింగ్ అర్చన గారు చెప్పినట్టుగా 9:55, 10 o'clock లోపైన బలంగా నమ్మేటటువంటి ముహూర్తాలపైన నమ్మకం ఉంటుంది. కాబట్టి ఆ సమయానికి ఖచ్చితంగా అది ఒక లాంఛనంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యేటటువంటి ఆయన ఉపన్యాసం దీనికి సంబంధించినటువంటిది ఆయా పార్టీకి సంబంధించినటువంటి బూత్ స్థాయి కమిటీలు, మండల స్థాయి కమిటీలు, నియోజకవర్గ స్థాయి కమిటీలను ఉత్తేజపరిచేటటువంటి క్రమంలో భాగంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు ఎలా బలంగా తీసుకెళ్లాలి అనే దాన్ని ఖచ్చితంగా దిశానిర్దేశం చేయడానికి ఇది ఒక అవకాశంగా చూడాల్సినటువంటి ఉంటుంది. అదేవిధంగా నిన్న మనం కాంగ్రెస్ పార్టీ కనుక చూస్తే ఏదో మనం ఒక సభా వేదిక పైన లేకపోతే ఎన్నికల వేదిక పైన మాట్లాడినట్టుగా కొన్ని హామీలు అయితే ఇచ్చారు. ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఇటీవల ఒకటి వాళ్ళు తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు ముందుగానే లీక్ అవుతున్నాయి, వాటిని కేసీఆర్ గారు ప్రకటిస్తున్నారు అనేటటువంటి కూడా, అంటే ఎన్నికల సమయం వరకు వీళ్ళు వేచి చూస్తే కనుక చూడాల్సింది ఏంటంటే ఈ 2-3 నిర్ణయాలు కూడా ఏవైతే కీలకంగా వాళ్ళు తీసుకోబోతున్నటువంటి నిర్ణయాలు ఈ రోజు ఒకవేళ ప్లీనరీలో ఆ వేదిక నుంచి కేసీఆర్ గారు ప్రకటిస్తే మాకేముంటుంది అనేటటువంటి ఉద్దేశంతో కూడా ముందస్తుగా ప్రకటించేటట్టుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. మనం చూడాల్సింది ఏంటంటే వాస్తవమే కావచ్చు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వస్తున్నాయో లేదో విషయాలు తెలియదు, కానీ కాంగ్రెస్ నుంచి మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ కు ముందస్తుగా జారీ అవుతున్నాయి అనేటటువంటిది మనం చూస్తున్నాము. అయితే గతంలో కోవర్ట్ ఆపరేషన్లు లేకపోతే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ల ద్వారా కానీ, వాళ్ళలో ఉన్నటువంటి లుకల ద్వారా కానీ బయటకు వచ్చినటువంటి అంశం ఏదేమైనప్పుడు కూడా హామీలు ఇచ్చినంత మాత్రమే ఏదో జరిగిపోతుంది ఒరిగిపోతుంది అనుకోవడానికి అవకాశం లేదు. వీళ్ళు ఈ ముందస్తుగా ప్రకటించేదానికంటే కూడా ముందస్తుగా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలకు తుది రూపు దిద్దేటటువంటి క్రమం ఇప్పుడే ఆరంభమైంది అనేటటువంటి విధంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇటీవలనే మనం చూసాం సుప్రీంకోర్టు జడ్జి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మేనిఫెస్టో విషయం గురించి వచ్చినప్పుడు ఒక టీఆర్ఎస్ మాత్రమే దాన్ని పూర్తి స్థాయిలో పకడ్బందీగా వెళ్తుంది అనేటటువంటి సందర్భంగా మనం చూసాం. ఈ దిశ దీన్ని ముందుగా వాళ్ళు ఆలోచన చేసుకుని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కొంత పకడ్బందీగా ఎలా మనం ప్రజలను ఆకట్టుకోగలము, ప్రజలకు ఉన్నటువంటి కష్టాలు ఏంటి, రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనే దాన్ని వీళ్ళు కొద్దిగా ముందస్తుగా దృష్టి పెట్టారేమో అనేది మనకు కనిపిస్తుంది. ఇదే సమయంలో దాంతో పాటుగా
టీఆర్ఎస్ పార్టీ గతంలో ప్రకటించి ఇప్పటి వరకు చేయనటువంటి అంశాలపైన కూడా కాంగ్రెస్ పార్టీ లోతుగా అధ్యయనం చేసి క్షేత్రస్థాయిలో వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి క్రమంలో ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా టీఆర్ఎస్ పట్ల అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళు అక్కడక్కడ, లేదంటే ఏమన్నా వాళ్ళ పట్ల నమ్మకం లేనటువంటి వాళ్ళు, విశ్వాసం లేనటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పట్ల కొద్దిగా ఆకర్షితులు అయ్యడానికి అవకాశం ఉండేది. అది పక్కన పెడితే జారిపోతున్నటువంటి శ్రేణులను కాపాడుకోవడానికైనా కొంత మేరకు అవకాశం ఉండేది. దానిపైన పెట్టకుండా వీళ్ళు రానున్నటువంటి 2 సంవత్సరాల తర్వాత జరుగుతాయా, 1 సంవత్సరం తర్వాత జరుగుతాయి ఎన్నికలు, ఏం జరుగుతుందో తెలియదు. కానీ ముందుగానే వీళ్ళు ఎన్నికలకు సంబంధించినటువంటి హీట్ ఏదైతే ఉందో దాన్ని జనరేట్ చేయడానికి కొంత మేరకు దృష్టి సారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మీరు ప్రస్తావించినట్టుగా బీజేపీ విషయం ఇవన్నీ మనకు ఆలోచన చేస్తే కనుక ఎన్నికలు అనగానే సహజంగా ఎన్ని సీట్లు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ స్థానాలు పోటీ చేయడానికి, ఎక్కువ స్థానాలు గెలుపొందడానికి ఎవరి వ్యూహాలు వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి ముందస్తుగా వాళ్ళు బీజేపీ వాళ్ళని మనం తప్పు పట్టడానికి కానీ, టీడీపీ ఏదో తక్కువ చూడడానికి అవకాశం లేదు. అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి సమరంలో ఎవరి వ్యూహాలు ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి, ఎవరు ప్రజలను ఎంత బాగా ఆకట్టుకోగలరు, ప్రజలకు ఎవరిపైన ఎక్కువ విశ్వాసం ఉంది, ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటారు అనే దాని మీద ఆధారపడే ఖచ్చితంగా వాళ్ళు నమ్మడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు జరిగేటటువంటి 5 గంటలకు జరిగేటటువంటి కేసీఆర్ గారి సభ మాట్లాడేటటువంటి సమయంలో ఖచ్చితంగా ఎన్నికలు రానున్న 6 నెలల నుంచి 1 year లో జరగడానికి అవకాశం ఉంది అనేటటువంటి స్కోప్ ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది. దానికి సంబంధించి వాళ్ళు తీసుకునేటటువంటి ఆమోదించేటటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఖచ్చితంగా సంక్షేమ కార్యక్రమాలు వాటిని బలంగా ప్రజలకు తీసుకోవడానికి ముందస్తుగా వాళ్ళు వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది. రైట్, సమారావు గారు ఏం చెప్తారు? ఏ అంశాల ప్రాతిపదికగా ఈ రోజు ప్రజల ముందుకు వెళుతున్నారు ప్లీనరీలో? ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావించబోతున్నారు? అంటే చేసినవి, చేస్తున్నవి, చేయబోతున్నవి 3 అంశాల ప్రాతిపదికగా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ. ఆ ఉద్యమ సమయంలో తన ప్రాణాలను పణంగా పెట్టి ఇవాళ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఘనత ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది, చంద్రశేఖరరావు గారిది. అదే రకంగా ప్రజలు కూడా తనను విశ్వసించిండ్రు. ఉద్యమం సమయంలో ప్రాణాలనే లెక్క చేయనటువంటి వ్యక్తి చేతిలో ఉంటేనే ఈ బంగారు తెలంగాణ నిర్మాణం జరుగుతుంది, పేద, దళిత, బడుగు, బలహీన వర్గాలకు, సబ్బండ వర్ణాలకు న్యాయం జరుగుతూనే అనేటువంటి నమ్మకంతో, విశ్వాసంతో ప్రజలు ఆదరించి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. దానికి తగ్గట్టుగా ముందస్తు ఎన్నికలకు పోవాల్సినటువంటి అవసరం ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి లేదు. మా ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పిండు, ఏ పరిస్థితుల్లో కూడా ముందస్తు ఎన్నికలకు పోయేది లేదు. కానీ మిగతా రాజకీయ పార్టీల అభద్రతా భావంతో, సరే రాజకీయ పార్టీలు ఎవరి వ్యూహం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ప్రణాళిక వాళ్ళు ఉంటుంది, ప్రజల మధ్యలో పోవాల్సి ఉంటుంది. కానీ అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు కాబట్టి ఇవాళ మాకు ఏ సమయంలో చూసుకున్నా కూడా ప్రజలు నిండు మనసుతోటి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి టీఆర్ఎస్ పార్టీ 10 కాలాల పాటు ఉండాలి, పేద, దళిత వర్గాలకు అన్ని విధాల న్యాయం జరుగుతుందనే నమ్మకం, విశ్వాసం ప్రజల్లో ఉన్నది. దానికి ఉదాహరణలు గతంలో జరిగిన ఏ ఎన్నికలైనా కూడా మామూలుగా సంపూర్ణమైనటువంటి మెజార్టీతోటి గెలిపించిన చరిత్ర ఉన్నది. అంతేకాదు నిన్న మొన్నటి దాకా మేము గ్రామీణ ప్రాంతంలో తిరిగి సభ్యత్వం చేయించినటువంటి క్రమంలో ఇవాళ చాలా ప్రజలు పోటీపడి దాదాపు ఏ రకంగానైతే పోటీపడి ఇలా క్రియాశీల సభ్యత్వం కానీ, సాధారణ సభ్యత్వం కానీ ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున 60,000 నుంచి 80,000, 1,00,000 దాకా కూడా సభ్యత్వం జరిగినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవాళ ప్రజలు కూడా ఉత్సాహంగా టీఆర్ఎస్ సభ్యత్వం జేబులు ఉండాలనేటువంటి నమ్మకంతో వస్తున్నాడు. దానికి పథకాలను, వ్యూహాలను, ఆలోచన విధానాలను మీరు అంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అలా కొత్తగా ప్రకటించింది ఏమి లేదు. గత పార్లమెంట్ ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్ల సందర్భంగానే ఈ రాహుల్ గాంధీ గారు వరంగల్ సభల్నే ప్రకటించడం జరిగింది. కానీ దాన్ని ప్రజలు నమ్మలేదు, విశ్వసించలేదు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు నమ్మకం, విశ్వాసం అనేది లేకుంటున్నది. ఇవాళ ఈ రాష్ట్రము ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అనేది తెలంగాణ కోసం పుట్టింది కాబట్టి ఇది అందరూ కూడా ప్రజలందరూ ఓన్ చేసుకున్నారు. ఇది నా సొంత పార్టీ, ఈ పార్టీని 10 కాలాల పాటు కాపాడుకోవాలి, ఈ నాయకత్వాన్ని 10 కాలాల పాటు కాపాడుకోవాలి. మళ్ళా గ్రామాలు పునర్జీవనం గతంలో 30-40 సంవత్సరాల క్రితం గ్రామాలలో అయితే ఏ స్వచ్ఛత ఉండనో, ఏ ప్రేమలు, ఆప్యాయతలు, అభిమానాలు ఉండి గ్రామాల కుల వృత్తులు ఎక్కడికక్కడికి ఉండేటియో ఈ మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతంలో కుల వృత్తులన్నీ అడుగంటిపోయినటువంటి పరిస్థితుల్లో ఎంతో మంది పిల్లలు నిరుద్యోగంతో పట్టణాలకు వలస వచ్చి తాపి మేస్త్రులుగా సిమెంట్ బస్తాలు, ఇటుకలు మోసి బతికే అటువంటి దుస్థితులకు వెళ్ళి మళ్ళీ గత వైభవం గ్రామాలలో కనిపించాలని చెప్పే ఇలా మిషన్ కాకతీయ గానీ, మిషన్ భగీరథ గానీ
ఇవాళ అన్ని కుల వృత్తులు మళ్ళీ పునర్నిర్మాణం చేయడం కోసానికి ఇలా మత్స్యకారులకు కానీ గొర్రెల కాపరులకు కానీ పద్మశాలీలకు కానీ కుమ్మరిలకు కానీ కమ్మరిలకు కానీ అందరికి కూడా మళ్ళా కుల వృత్తులు గ్రామాలలో ఉండాలి, ఎవరు గ్రామాలు విడిచిపెట్టి పోకూడదని చెప్పి ఇవాళ కొత్తగా నూతన జిల్లాలు తీసుకొచ్చిన తర్వాత కూడా చాలా మంది మా ప్రాంతం జిల్లా అయింది, నాకు అందుబాటులో ఉన్నది, నాకు కూడా అన్ని సౌకర్యాలు ప్రభుత్వం నుంచి అందేటువంటి అన్ని కూడా దొరుకుతాయని చెప్పి ఇవాళ పట్టణాలకు వలసపోయినటువంటి పిల్లలందరూ కూడా తిరిగి గ్రామాలలో చేరుతున్నారు. ఇవాళ ఇంత ఎండాకాలంలో కూడా గ్రామాలలో నిండుగా చెరువుల నీళ్లు ఉన్నాయి కాబట్టి దానికి గ్రామాల్లో ఉన్న ప్రజలు సంతోషంగా ఉన్నారు, పార్టీని ఆదరిస్తున్నారు, ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా కనుసూపు మేరలో ఈ టిఆర్ఎస్ పార్టీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లేని పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో. ఉమేష్ రావు గారు ఏం చెప్తారు? ఎన్నికలకు ముందే అంటే ఇంకా 2 ఏళ్ళు ఉండి అప్పుడే ముందుగానే ఎన్నికల హామీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తోంది. రెండోది అసలు దగ్గరలోనే ఏ పార్టీ కూడా పోటీ ఇచ్చేటటువంటి అవకాశం లేదని టీఆర్ఎస్ చెప్తోంది. అంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళు ఇప్పుడు ఎన్నికల హీట్ను పెంచారు. వాళ్ళు పదే పదే వాళ్ళు ఏదో ప్రకటించిన పథకాలను వల్ల వేయడం, దానికి పెద్ద ప్రచారం కల్పించడం అనేటువంటి ఒక పరిస్థితి చూస్తే ఏంటంటే వాళ్ళ మాటల్లో వ్యక్తమవుతుందంటే ముందస్తుకు పోవాలనో లేకుంటే అటువంటి అవకాశం వస్తుందనేటువంటి ఒక ఇచ్చినప్పుడు డెఫినెట్గా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము తప్పకుండా అలర్ట్ కావాల్సి వస్తుంది. మేము చూస్తూ కూర్చోం కదా, అలర్ట్ మేము కావాల్సి వస్తుంది. అయితే మీరు ఇందాక అన్నారు మేము ఎన్నికల మేము ఒక అడుగు ముందుకేసి ఎన్నికల ప్రణాళిక ప్రకటించినట్టుగానే ఉందన్నారు. కాదు, ఇక్కడ ఏంటంటే ఈ ఇందిరమ్మకు ఇల్లుకు మేము ఒక అదనపు గది ఇస్తామని చెప్పినాము. దానికి రీజన్ ఉన్నది. ఎందుకు ఇస్తామంటే మేము ఇందిరమ్మ ఇల్లు కట్టించినాం మా ప్రభుత్వ హయాంలో, ఎన్ని లక్షలాది ఇల్లు కట్టించినాం. మీరేం చేసినారు? మీరు ఇల్లు కట్టించిన సరిపోయి ఆ సంసారం చేయడానికి యోగ్యంగా లేవు కాబట్టి మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి మీరు చెప్పినప్పుడు అందరూ స్వాగతించారు. డెఫినెట్గా అందరూ ఇల్లు లేనటువంటి వాళ్ళందరూ కూడా పేద ప్రజలంతా అట్రాక్ట్ అయింది, దానికి మీకు ఓట్లు కూడా వేసారు. దానివల్ల మీరు బోటాబోటి మేడుతున్న సర్కారు తెచ్చుకున్నది కూడా ఆ పథకం వల్లనే, ఒక పెద్ద పథకం అది. ఇల్లు అనేది ఒక గౌరవ సూచకం సమాజంలో. కాబట్టి అందులో మీరు పూర్తిగా విఫలమైన 3 సంవత్సరాల తర్వాత మీరు పూర్తిగా విఫలమైన 3 సంవత్సరాల వాళ్ళు కట్టిన 100 ఇండ్లు మాత్రమే. కాబట్టి విఫలమైనది కాబట్టి మేము ఏం చేసి అప్పుడు బాధ్యత తీసుకున్నది ఏది కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యత తీసుకొని మేము అదనపు గది మేము ఇస్తామని చెప్పినాం. వీళ్ళు ఫెయిల్ అయినారు కాబట్టి మేము వచ్చినాం అక్కడికి. రెండవది కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక, ఎన్నికల ప్రణాళిక రైతు రుణమాఫీ అన్నాం. రైతు రుణమాఫీ వీళ్ళు ఎన్నికల ప్రణాళికలో పెట్టినప్పుడు సరే మేము కూడా అప్పుడు 2 లక్షలు అన్నాం. మేము లేటుగా ప్రకటించినాం కాబట్టి ప్రజలు అప్పుడు టీఆర్ఎస్ని గెలిపించాలనుకున్నారు. వాళ్ళని విశ్వసించి వాళ్ళకి ₹1,00,000 రూపాయలకైనా ఇచ్చారు. ఒకేసారి ప్రకటిస్తాం, రుణమాఫీ చేసేస్తాం ₹1,00,000 ఒకేసారి చెప్పిన వినండి. అది ఏంటంటే ఒకేసారి ఇస్తామన్నప్పుడు వీళ్ళు ఏం చేసి 3 సంవత్సరాల వరకు చివరి డబ్బులు ఇప్పటివరకు కూడా అందలే, బ్యాంకులకు రైతులకు రాలేదు. 3 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాం మేము. కాబట్టి ఇది ఇక్కడ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన మేము ఏమన్నా మేము అధికారంలోకి వస్తే 2 లక్షలు ఒకేసారి మాఫీ ఇస్తామని చెప్పారు. అది అక్కడ వాళ్ళు ఫెయిల్ అయిన కాబట్టి మేము వచ్చినాం. ఇక్కడ మేము ఏది కూడా ముందు తీసుకోలే. డెఫినెట్లీ వాళ్ళు చేయడం లేదు. 3 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత మేము మాట్లాడేది. ఇక్కడ ఎలక్షన్ హీట్ పెంచి మళ్ళీ ఏదో ప్రజలను మభ్యపుచ్చే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము అలర్ట్ కావాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ విషయం అందులో సందేహం లేదు. ఇక కాబట్టి వాళ్ళు రాజకీయపరమైన విమర్శలు కూడా కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నారు. ఎందుకంటే తెలుసు ఇక్కడ రాష్ట్ర ప్రజలకు ఎవరికైనా తెలుసు ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ 2 పార్టీలే ఒకటి ప్రత్యామ్నాయం ఇక్కడ. కాబట్టి ఇంకో పార్టీకి అవకాశం లేదు ఇక్కడ. మీ పార్టీ ఆలోచనలు లేకపోతే ఏదైనా పథకం మనం ప్రవేశపెడదాం భవిష్యత్తులో అనుకునేవి ముందుగానే ఎట్లా టీఆర్ఎస్ అందుతున్నాయి అర్థం కాదు. అట్లేం లేదండి. ఏదో కాంగ్రెస్ పార్టీ నేతలే అన్నారు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు మాది పథకము ఫెర్టిలైజర్ మేము అనుకున్నాము సంబంధించి. మా కాపీ కొట్టి ఇప్పుడు గాంధీ భవన్కి వచ్చి వాళ్ళు నచ్చి కాపీ కొట్టుకపోవడం అంశం కాదు. అక్కడ ఏంటంటే మేము కూడా ఆలోచించిన గతంలో. కాబట్టి మీరు తొందరగా మీరు అలర్ట్ అయ్యి మీరు ప్రభుత్వంలో ఉన్న మీరు ప్రకటించారు. అది కూడా సంవత్సరం ఈ ఖరీఫ్ సీజన్ కాదట, వచ్చే ఖరీఫ్ సీజన్ కు వచ్చే బడ్జెట్ లో డబ్బులు అలొకేట్ చేసి అప్పుడు వచ్చే ఖరీఫ్ సీజన్ కి ఇస్తారు. అప్పుడు ఇచ్చేదానికి ఇప్పుడు పాలాభిషేకాలు చేసుకుంటారు. అదొక హాస్యాస్పదమైన విషయం. అది మీరు ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్ కి ఇస్తే ఏంటి? మొన్ననే ఆర్థిక సంవత్సరం ముగిసిపోయింది కదా, కొత్త ఆర్థిక సంవత్సరం మొన్ననే ప్రారంభమైంది కదా 15 రోజుల కింద. మరి 15 రోజుల కింద బడ్జెట్ డబ్బులు పెట్టి ఈ ఖరీఫ్ సీజన్ కి ఇవ్వచ్చు కదా. చిత్తశుద్ధి లేదు అక్కడ. ఎందుకంటే దానికి ప్రచారం కావాలి. వినండి, మేము వాళ్ళు ఎంతసేపు ప్రచారానికి మాత్రమే చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టింది హైదరాబాద్. మేము చూసాం పెద్ద పెద్ద హోర్డింగ్లు. ఇల్లు కట్టినరా? ఆ హోర్డింగ్లు పెట్టిన ఇల్లు కూడా కట్టలే వాళ్ళు. ఆ హోర్డింగ్లు పెట్టిన ఇల్లు కూడా కట్టలేదు. కాబట్టి వీళ్ళ ప్రచారం ఎక్కువైపోతుంది. కాబట్టి డిఫరెంట్ ప్రధాన ప్రతిపక్షంగా మేము అలర్ట్ అయినాం. ఎన్నికలు వాళ్ళు ఎప్పుడు తీసుకొచ్చినా, మోడీ తీసుకొచ్చినా, కేసీఆర్ తీసుకొచ్చినా, ఎవరు తీసుకొచ్చినా కాంగ్రెస్ పార్టీ సర్వసన్నద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పార్టీ, అది ఒక ప్రజా పునాది ఉన్నటువంటి పార్టీ. మేము ఎప్పుడైనా ఎన్నికలు ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామనే విషయం మేము తెలియజేస్తాం. ప్రకాష్ రెడ్డి గారు, కేసీఆర్ బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళుతారు
ఆ పరిస్థితే కనిపిస్తుందని నిన్న జైపాల్ రెడ్డి అంటున్నారు. దానికి మీరే సమాధానం చెప్పాలి. ఏంటి పరిస్థితి? కేసీఆర్తో కలిసి బీజేపీ ఎన్నికలకు వెళుతుంది. ఆ మేరకు ఏమన్నా ఎక్కడైనా ఢిల్లీ స్థాయిలోనో ఇక్కడో రాష్ట్ర స్థాయిలోనో ఎక్కడైనా ఏమైనా చర్చలు ఏమైనా జరిగాయా? ఏం లీకేజ్ ఏమైనా ఉందా? ఏంటి దీనికి సంబంధించి? ఇవన్నీ ఊహాజనితమైనటువంటి ప్రకటనలు తప్పేసి దీంట్లో సత్యం మాత్రం అస్సలు లేదు సార్. మేము ఇప్పటికీ చాలా స్పష్టంగా మా పార్టీ మేము స్వతంత్రంగా ఎన్నికల్లో పోవాలనే నిర్ణయం మేము ఖచ్చితంగా తీసుకున్నాం. ఈ రాష్ట్రంలోనే ఏ రాష్ట్రంలో పోస్ట్ ఎలక్షన్ సినారీ ఎట్లుంటుంది, దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటివనేది తర్వాత విషయం. కానీ ఇక్కడి వరకు అయితే మేము పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ సంస్థాగతంగా బలపడడం కోసం ఖచ్చితంగా స్వతంత్రంగా పోవడం అనేది మా పార్టీ యొక్క నిర్ణయం. ఈ రాష్ట్రంలో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా మా నిర్ణయం ఇంచుమించుగా అంతే. సార్ ఫలితాలు ఎట్లా ఉంటాయని తర్వాత విషయం. జైపాల్ రెడ్డి గారు అనేక ప్రకటనలు, ఇది ఒక ప్రకటన. దాని పెద్ద ఈ రోజు వాళ్ళకి దానికోసం విలువ ఇచ్చి చర్చించాల్సిన అవసరం లేదు. వారు మాట్లాడుతుంటాడు అనేక ప్రకటనలు, ఒక ఖచ్చితంగా లేదు, దాంట్లో పెద్ద ఇష్యూ లేదు. బట్ నేను ఒకటంటే ముందస్తు ఎన్నికలు అనేటువంటివి వస్తాయని కూడా నేనైతే అనుకోవడం లేదు. ఎందుకు అంటే ఇప్పటి వరకు నేను అంటే వ్యక్తిగతంగా అనుకోవట్లేదు, మా పార్టీ కూడా పెద్ద ఇమ్మీడియట్ గా వస్తాయనేటువంటి అంటే ఇక్కడ ముందస్తు ఎన్నికలు వస్తుందా అనేది చర్చ మనం మొదలు పెట్టలేదు. కానీ ఆ కోలాహలం కనిపిస్తుంది, ఆ వేడి కనిపిస్తుంది అనేది మన చర్చ. న్యాచురల్ గా 3 సంవత్సరాలు దాటిపోయింది. 2.5 సంవత్సరాలు కింది కౌంట్ అప్ ఉంటుంది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినప్పుడు రోజులు లెక్క పెట్టుకోవాలి. 700, 699, 698 ఇట్లా లెక్క పెట్టుకున్న రోజులు స్టార్ట్ అయినాయి. ముందస్తు ఎన్నికల అంశం అనేది బీజేపీ వాళ్ళు ఏం ప్రత్యేకంగా ఎవరు తీసుకురాలేదని. అదేంటంటే ఇప్పుడు లోకసభకు శాసనసభలు అన్నిటికీ ఎన్నికలు కలపాలనే అంశం వచ్చినప్పుడు కొన్ని మొన్న పత్రికలు వచ్చినాయి. ఏ అసెంబ్లీకి ఎప్పుడు జరుగుతుంది, ఏ అసెంబ్లీకి అంటే అట్లా ఒకవేళ జరిగితే తెలంగాణ అసెంబ్లీకి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఒక 8 నెలల ముందే ఎన్నికలు జరిగే అవకాశం ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఖచ్చితంగా పోదని నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే వాళ్ళు మేనిఫెస్టోలో 3 సంవత్సరాల నుంచి చెప్తూ వచ్చిన కేసీఆర్ గారు వారి నాయకులందరూ కూడా సార్ చెప్పినట్టు, ఉమేష్ రావు గారు చెప్పినట్టు ఎన్ని విషయాలు చెప్పారో ఏది ఇప్పటిదాకా గ్రౌండింగ్ కాలే. ఏది ఇప్పటిదాకా నేను ఏదైనా పదం ఉపయోగిస్తున్నా అంటే దాని యొక్క సీరియస్ గ్రావిటీ ఆఫ్ ది స్టేట్మెంట్. నేను వారు చెప్పారు ఇంతకుముందు ఇందిరమ్మ ఇండ్ల మీద అక్రమాలు జరిగినాయి, మేము దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అని చెప్పి ఒక ఏడాది పాటు అన్ని ఆపినారు. వాళ్ళ పేమెంట్ ఈ రోజు వరకు ఆపినారు. మరి ఆ కమిషనర్కి ప్రమోషన్ వచ్చింది. మరి దాంట్లో మంది ఇన్వాల్వ్ అయిన మంత్రులు ఎవరు మరి ఇప్పటిదాకా 3 నెలల తర్వాత బయట పెట్టకపోతే ఇక నువ్వు బయట పెట్టేది ఎప్పుడు? నెంబర్ 1. ఇప్పుడు నిన్ననే ఒక ప్రకటన వచ్చింది, మొత్తం తెలంగాణకు 91,835 ఇండ్లు శాంక్షన్ చేస్తే 778 ఇండ్లు కట్టిరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోటి. 91,000 ఎక్కడ, 778 ఎక్కడ సార్? 3 సంవత్సరాలు గడిచిపోయింది. కేంద్రం 3 సంవత్సరాల నుంచి నిధులు ఇస్తూనే ఉంది. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో మీరు ఒకసారి ఊహించుకొని దాన్ని లెక్కలు వేసుకోవచ్చు, ఎంత తేడా ఉందనేది. అంటే మీకు కంపారిటివ్లీ చెప్తాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,80,000 ఇస్తే కనీసం 21,000 ఇల్లు కట్టమని 1,95,000 ఇల్లు కట్టింది అక్కడ రికార్డ్ అయితే ఇక్కడ 778 778 ఏ స్థాయిలో వేలకు వందలకు లెక్క పెట్టి ఆఫ్టర్ 3 years. నెంబర్ 1. మీరు మిషన్ కాకతీయ గురించి వీళ్ళు రోజు కలకలలాడుతున్నాయి అన్నారు సార్. ఈరోజు మొత్తం నల్లగొండ జిల్లా, మొత్తం మహబూబ్ నగర్ జిల్లా, మొత్తం రంగారెడ్డి జిల్లా, మీరు పోయి చూడండి. రంగారెడ్డి హైదరాబాద్ 30 కిలోమీటర్ల ఇబ్రాహీంపట్నం చెరువుల గుంతల నీళ్ళు లేవు సార్. వీళ్ళు తీసిన మిషన్ కాకతీయ గుంతల నీళ్ళు లేవు. 6 కోట్లు ఖర్చు పెట్టినారు సార్. గుంతల నీళ్ళు లేవంటే మీరు చెరువు సంగతి తర్వాత విషయం. మొత్తం మహబూబ్ నగర్ జిల్లాలో ఏ చెరువు నీళ్ళు ఉన్నాయి ఛాలెంజ్ చేస్తాను ఈ రోజున టీఆర్ఎస్ పార్టీని. గొర్రెలకు వీళ్ళు ఇస్తామన్న గొర్రెలకు నీళ్ళు తాగడానికి మోటార్లు పనిచేస్తలేవు సార్. గొర్రెల నీళ్ళు తాగడానికి బోర్ కింద నువ్వు మాకు రోజుకు 50 రూపాయలు ఇస్తావా నీళ్లు పెడతామనేటువంటి సిచ్యువేషన్ ఈరోజు మొత్తం రంగారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో. సార్ చెరువుల పునరుద్ధరణ అనేటువంటిది మంచి పథకం. నేను మీకు 30 సంవత్సరాలలో ఎన్ని చెరువులు అలుగులేలినాయి, అలుగులేలిన చెరువులకు తీస్తారా? మీ ఇష్టం వచ్చిన చెరువులు మీ రాజకీయ అవసరాల కోసం, మీ ఎమ్మెల్యేల కోసం. మేయర్ మాట్లాడండి కదా, చెరువులన్నీ కలకలాడుతున్నాయి. ఆయన హైదరాబాద్ ఉంటాడు కాబట్టి కలకలాడుతున్నాయి, పత్రికల వీళ్ళు చెప్తారు కాబట్టి ఆయన మాట్లాడండి. ఒకటి, ఈ మిషన్ కాకతీయ ద్వారా ఏదైతే చెరువులను పునరుద్ధరిస్తామని చేసినారో చాలా కొంత అవినీతి జరిగింది, దాని తర్వాత మాట్లాడు. అందులో ఉన్నటువంటి నల్లమట్టి, ఆ చెరువులో ఉన్నటువంటి నల్లమట్టి పూర్తిగా ఎత్తివేయడం వల్ల ఆ కింద మొరం తేలింది అన్ని చెర్లలో. తెలియాల ఈ మిషన్ కాకతీయలో పనిచేసినటువంటి ఈ చెర్లలో కూడా చెమట చుక్కలేదు. మీ కేంద్ర ప్రభుత్వం నుంచి టీం, కేంద్ర ప్రభుత్వం అంటే వివిధ రాష్ట్రాల నుంచి టీం వస్తే 2 చెరువులు చూపించారు సార్. ఒకటి నర్సాపూర్ చెరువు,
ఇంకొకటి అయితే వాళ్ళ సిద్దిపేట చెరువు చూపించారు. ఇక్కడ ఆడ ఏదో బాగా డెవలప్ చేసి దాన్ని ఇంకా అంటే రోడ్ వేశారు, ఏదో మంచిగా చేశారు. కాబట్టి ఈ 2 చెరువులు తప్పితే నేను ఛాలెంజ్ చేస్తున్నాను సార్. ఈ రోజు షామీర్పేట చెరువు కూడా కాడికి వచ్చినప్పుడు దాంట్లో ఎమ్మెల్యే లేదు, వివక్ష లేదు, ప్రతిపక్షం లేదు, స్వపక్షం లేదు. దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చెరువులను ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఇప్పటికి కూడా థర్డ్ ఫేజ్ టెండర్లు పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని చెరువులను మళ్ళీ అన్ని కలకలలాడే రకంగా చేసే కార్యక్రమాలు చేపట్టింది తప్ప ఏదో ఎమ్మెల్యేలే చెరువులు చేసిండ్రు లేకపోతే రాజకీయాలకు చేసిండ్రు అనేది మాట వాస్తవం కరెక్ట్ కాదు. రెండోది నామినేషన్లు ఇవ్వలేదు, ఆల్రెడీ టెండర్లు పిలిచి టెండర్లలో పోయి పని చేసుకుంటున్నారు కాంట్రాక్టర్లు తప్ప ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం ఇవ్వలేదు. ఎక్కడైనా అవినీతి అక్రమాలు చదివితే దాన్ని కూడా విమర్శిస్తే ప్రజలు చంద్రబాబు నాయుడు కాలం నుంచి ఈ రోజు వరకు హైదరాబాద్ నగరంలో ఈ టెండరింగ్ తప్ప ఇంకో టెండరింగ్ ఉందా సార్? మరి హైదరాబాద్ లో రోడ్డు వేస్తున్నది ఈ టెండరింగ్ రోడ్డు కాకపోతే ఇంకో టెండరింగ్ వేస్తున్నామా సార్? ఎంత 30% 40% లంచాలనే కదా హైదరాబాద్ రోడ్ల మీద రోడ్లు వేసేటువంటి హైదరాబాద్ కాంట్రాక్టర్లు అంతా. మరి ఇది అవినీతి అంటారా, అక్రమం అంటారా, ఏమంటారు? మరి ఈ టెండరింగ్ కొత్తగా కనిపెట్టి ఇప్పుడే వేస్తున్నట్టు, ఓన్లీ మిషన్ కాకతీయకి ఈ టెండర్ వేస్తున్నట్టు, ఇంకో టెండర్లకు ఈ టెండర్ అయినట్టు, అందులో అవినీతి మొత్తం అడ్డు కట్టేసినట్టు ఈ టెండరింగ్ అనేది 20 ఏళ్ళ నుంచి ఉన్నది సార్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కాబట్టి కొత్తగా మేము కనిపెట్టాం అనేటువంటిది అది గతంలో నామినేషన్లు ఇచ్చిన ఎప్పుడు నామినేషన్ సార్ 15 ఏళ్ల నుంచి ఒక్క నామినేషన్ చంద్రబాబు నాయుడు గారు చివరి కాలంలో హైటెక్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసినప్పటి నుంచి అసలు నామినేషన్స్ లేవు సార్. అన్ని ఈ టెండర్లే, ఎంత పెద్ద టెండర్లే ఈ టెండర్లే. అయితే ఈ టెండర్లు అయినా కూడా స్థానిక ఎమ్మెల్యే లేకుండా నడిచిందా? నేను ఛాలెంజ్ చేస్తాను, మీరు ఏ కాన్ఫరెన్స్ కి పోదాం పదండి, ఎమ్మెల్యే స్థానికంగా నేను నా మనిషి కాకుండా ఇంకో టెండర్ ఏం చేయలేదు సార్. ఇంకో టెండర్ ఈ టెండర్ వేస్తే వాడు పారిపోయిండు. ఇవి ఎందుకు మనకు ముచ్చట రాజకీయాలు కానీ నేనేమంటున్నా రాజకీయాలు ఇండివిజువల్ పక్కన పెట్టేద్దాం. స్థానికంగా శాస్త్రీయత ఏంటంటే సార్, గత 30 సంవత్సరాల్లో సాధారణ వర్షపాతాలు అసలు లేవని కాదు. కరువు 4 ఏళ్ళు 3 ఏళ్ళు కరువు ఉంటుంది, ఒకటి బాగా వర్షాలు పడతాయి, ఒకటి సాధారణ వర్షాలు పడతాయి. ఈ సాధారణమైనటువంటి 100 ఏళ్ళ చరిత్ర ఇది. దీంట్లో మీరు ఏ చెరువులకు ఎక్కువ నీళ్లు వచ్చినాయి, ఏ చెరువులు అలుగులు వెళ్ళినాయి, ఏ చెరువులకు పూడిగా చేస్తే ఇప్పుడు లాభం అవుతుంది తెలంగాణ ప్రజలకని ఇక్కడ దీని మీద శాస్త్రీయ అధ్యయనం ఉందా అంటే నేను ఖచ్చితంగా లేదని చెప్తా తెలుసుకున్నా. అందుకోసమైనా మిషన్ కాకతీయ ఇస్ ఎ ఫెయిల్యూర్ కాకతీయ తప్పిస్తే అంటే ప్రయోజనం లేదు. ఎందుకంటే మిడ్ మానేర్, నేను కరీంనగర్ మిడ్ మానేర్ అని చెప్పుకుంటున్నటువంటి అంటే అది నది కింద ఉన్నటువంటి దాంట్లోనే చెరువు నింపుతారు, దాని కింద 1000 ఎకరాలు ఎండిపోయింది సార్ ఇప్పుడు ఈ సంవత్సరము. మరి కలకలలాడుతూ 100 సార్ ఒక్క నిమిషం, ఒక్క సెప్టెంబర్ కంటే రబీలో తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా? ఉమేష్ రావు గారు గతంలో కరువు ఉండింది, 40,000 టన్నులు పండింది. ఈ సంవత్సరం గతంలో కరువు ఉంది, కరువును కంపేర్ చేసుకుంటావా సాధారణ వర్షపాతాన్ని కంపేర్ చేసుకుంటావా? నేను వచ్చింది కాదు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా సార్, తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలకు తెలుసు రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు రాజీవ్ గాంధీ కాలం 413 సీట్లు ఉంటే ఎటువంటి గుణపాఠం చెప్పారో, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ముందు రాని వెనక రాని ఇప్పుడున్న పరిస్థితులు ఛాలెంజ్ చేస్తున్నా తెలంగాణలో టీఆర్ఎస్ అడ్డంగా ఓడిపోతుంది. బీజేపీ పార్టీ తెలంగాణ శాసనసభ్యులు ఉంటే ఏం జరిగింది? విజన్ 2020 చంద్రబాబు నాయుడు ఇదే మాట్లాడారు, చాలా తేడా ఉన్నది. ఒపీనియన్ పోల్ కాదు, ప్రజలు హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. మేము వెళ్ళిపోతున్నామంటే ఏమైందో తెలుసు, కార్యకర్తలు హ్యాపీగా లేరు. ప్రజలైతే సంతోషంగా ఉన్నారు, పరిపాలన పట్ల మంచిగా సంతృప్తి కూడా ఉండండి. చూద్దాం అదెంత దూరం, ఇంకో 2 ఏళ్ళు అయితే అయిపోయాయి.
ఎస్ మీరు అంటే ఏంటి పరిస్థితి ఎట్లా అబ్జర్వ్ చేస్తుంది టీడీపీ? ఇప్పుడు చూసారు కదా ఇక్కడ బీజేపీ ఒకవైపు, కాంగ్రెస్ ఒకవైపు, టీఆర్ఎస్ ఏ రకంగా ఢీకుంటున్నాయో అదే పరిస్థితి రాజకీయ క్షేత్రం మీద కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే ఎన్నికలు టీడీపీ ఏం చేస్తుంది? రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తారు. ఒకటి చెప్తా ఉంటే మేము 60 సంవత్సరాలు ఉంటే 20 సంవత్సరాలు కొంతగోళ్ళు చెబితే మేము ఇప్పటికే ఎన్నికల ప్రణాళిక అంతా కూడా మేము చెప్పేసాం, జనం అంతా కూడా మా వెంట ఉన్నారని చెప్పి కాంగ్రెస్ చెప్తే ఈ విధంగా చెప్పుకోవచ్చు. కానీ ఒకటి ఆలోచన చేయాలి, తెలంగాణలో మరి తెలుగుదేశం యొక్క సామర్థ్యం కానీ మరి దానికి ఉన్నటువంటి పట్టు కానీ ముఖ్యంగా బలహీన వర్గాల వారి నిమ్న వర్గాల్లో ఉన్నటువంటి ఆ పట్టుని ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలుసు. ఇదివరలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఇప్పటికీ అదే స్థాయిలో ఉందని ఖచ్చితంగా ఈ రోజుకి కూడా బీజేపీ వారు వారుకున్నటువంటి బలాన్ని పెంచుకుంటానికి వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు. మేము సయోధ్యలో లాస్ట్ టైం కూడా కంటెస్ట్ చేసాం, ఇప్పుడు కూడా చేస్తూ ఉంటాం. అంటే ప్రకాష్ రెడ్డి గారు ఒక వెర్షన్ చెప్పారు, మేము ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తాం అనేటువంటి వ్యక్తం చేశారు. అది నాకు తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో మోడీ గారితో మరి చంద్రబాబు నాయుడు గారు భేటీ అయినప్పుడు కూడా మనం అందరం కలిసి ఏ సంకీర్ణంలో ఉన్నామో ఆ సంకీర్ణంలో కొనసాగుతుంది అనేటువంటి చెప్పింది కూడా మేము ఏపీలో కూడా ఒంటరిగానే వెళ్తామని చెప్తున్నారు. ఎక్కడ అలాంటి సిగ్నల్స్ అయితే ఎక్కడ ప్రస్తుతానికి అయితే కనపడదు. ఓకే ప్రకాష్ రెడ్డిలో ఉండొచ్చు. ఓకే ఇక్కడ పరిస్థితులు ఏమో తెలియదు కానీ అక్కడైతే సంకీర్ణంలో ఉంటామన్నట్టుగానే మోడీ గారు ఈ మధ్య కాలంలో జరిగినప్పుడు ఒక ఇండికేషన్ అయితే జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మాకున్నటువంటి సామర్థ్యం మాకుంది, వారికి ఉన్నటువంటి సామర్థ్యం మాకుంది. సంకీర్ణంలో కలిసి పనిచేసాం, మంచి విజయాలు సాధించాం. అక్కడ కేంద్రంలో బీజేపీ ఉంది, మా రాష్ట్రంలో అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే తెలుగుదేశం చాలా ఉజ్వల భవిష్యత్తు ఉన్నట్టుగా అందరికీ కూడా అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా టీఆర్ఎస్ పాలన ఏ రకంగా కనిపిస్తుంది, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ రోజు ప్లేన్గా జరగబోతోంది, కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడుగా వ్యవహరిస్తోంది, బీజేపీ తన వ్యూహాలతో తాను వెళ్తోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ప్లేనరీ జరుపుకున్న సందర్భంగా వారికి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఏదైనప్పటికీ కూడా అంటే వాళ్ళ పార్టీ ఆవిర్భావం జరిగింది మీకు తెలుసు 2001 ఏప్రిల్ 27వ తారీఖున జరిగింది. ఇది 16వ ప్లేనరీ జరుగుతోంది. సాధారణంగా ప్లేనరీ అంటే ఏంటంటే గడిచిన 3 సంవత్సరాల్లో అది పరిపాలనలో జరిగినటువంటి అవకతవకలు కానీ ఏమైనా తప్పిదాలు కానీ ఎన్ని కూడా విశ్లేషణ చేసుకుని రాబోయేటువంటి 2 సంవత్సరాలకు ఒక దిశానిర్దేశం అనేటువంటిది వాళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక ముఖ్యంగా ఈ ముందస్తు ఎన్నికలు వస్తాయి అనేటువంటి దాంతో ఎన్నికల శాఖ ఇప్పటికే ప్రారంభమైనట్టుగా అనిపిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే కేంద్రంలో ఉన్నటువంటి అనేక సందర్భాల్లో మోడీ గారు ఈ 2 ఎన్నికలు కూడా కలిసి పెడితే బాగుంది అనేటువంటిది జమిలీ ఎన్నికలు అనేటువంటిది వచ్చింది. ఇప్పుడే మిత్రులు మధ్యలో ఇంటర్వ్యూ చెప్పారు యాక్చువల్గా. కానీ 2 ఎన్నికలు జరుగుతాయా లేదా ఏదేమైనప్పటికీ కూడా తను మాత్రం తయారుగా ఉండాలా. రేపు ఎన్నికలు ముందు వచ్చినప్పటికీ కూడా మన అధికారంలోకి మరో 5 సంవత్సరాలు మళ్ళీ అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. దానికి మరి రైతాంగానికి కూడా కొన్ని వరాల జల్లులు కూడా కురిపించిన సందర్భం చూస్తున్నాం. ఎరువుల విషయంలో 4,000 రూపాయలు ఎకరానికి ఇస్తానని చెప్పడం కూడా దీనిలో భాగమే. అది కూడా ఎన్నికల సంవత్సరానికి అది ఉపయోగపడేటట్టు కానీ ఇప్పుడు ఈ ఖరీఫ్లో కానీ రేపు వచ్చేటువంటి రబీలో కానీ ఉపయోగం లేదు. సో ఇవన్నీ కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి ప్రక్రియలో భాగంగా అదే 2 బెడ్రూమ్ హౌసెస్ కావచ్చు, లేకపోతే ఎస్సీస్కి సంబంధించి 3 ఎకరాల భూమి కావచ్చు, లేకపోతే రిజర్వేషన్స్ ముఖ్యంగా చూసినట్లయితే మైనారిటీస్కి 12% రిజర్వేషన్ కావచ్చు, లేకపోతే ఎస్టీస్కి 12% రిజర్వేషన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా ఒకసారి జనంలో ఒక ఊపుని తీసుకురావడానికి ఇక ఎవరూ కూడా మా మీదకి అటు బీజేపీ మొన్నటి వరకు బీజేపీతో కాస్త సయోధ్యగా కనిపించినటువంటి టీఆర్ఎస్ ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా మరి తెలంగాణలో తన వేళ్లు ఉనుకోవాలనేటువంటి ఆలోచనతో బలాన్ని పెంచుకోవాలనే ఆలోచనతో ఉన్నటువంటి తరుణంలో వారు మరి అమిత్ షా గారు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ బూత్ లెవెల్లో నేను కాన్సన్ట్రేట్ చేస్తానని చెప్పిన తర్వాత ఓహో ఇదేదో కాస్త కొంచెం ఇబ్బందికరం అవుతుందేమో భవిష్యత్తులోని వారు కూడా దీని మీద బీజేపీ మీద కూడా అటాక్ చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఏ పార్టీ అయినప్పటికీ కూడా అటు కాంగ్రెస్ పార్టీ కూడా మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ముందస్తు మరి వరాలు అంటే వాళ్ళ అధికారంలోకి వస్తే మేము ఇది చేస్తామని ఇప్పటి నుంచే ప్రారంభించారంటే మరి అది అదే బానే ఉంది మీరు చెప్పింది. నేను నెగిటివ్ ఏమి చెప్పట్లేదు కానీ ఎవరి జాగ్రత్తలలో వారు సన్నాహాలు చేయడం లేదు. వాళ్ళు ఎవరైనా చేస్తే మేము అలర్ట్ గా ఉన్నాం అంతే తప్ప చేసుకోవడం పూర్తిగా నిద్రపోయలేము అర్ధ తెలివితోటి ఉన్నాం అని చెప్తారు. మీరు భావిస్తారు కాంగ్రెస్ గురించి రోజు కాంగ్రెస్ అన్న రోజు కాంగ్రెస్ తెలంగాణలో కూడా నేను మొన్న ములుగు నియోజకవర్గంలో ఒక కార్నర్ మళ్ళీ ఇంకా ప్రజలు ఇంకా గ్రౌండ్ లెవెల్ టైల్స్ వేసుకుని
కాకపోతే అన్ని ఒక్కసారి కాకపోవచ్చు కానీ అంచెలంచెలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు అభివృద్ధి కార్యక్రమాలు లేవన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణలో కూడా తెలుగుదేశానికి గడిచినటువంటి ఎన్నికల్లో కూడా 15 సీట్లు రావడం ఏ విధంగా కాస్త మార్పు ఇటు జరిగిందనేటువంటి కూడా చూస్తూ ఉన్నాం. కానీ ప్రజలందరూ కూడా చాలా సీరియస్గా దీన్ని వాచ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా బలహీన వర్గాలు ఎప్పుడూ కూడా మరి అటు నాడు ఆ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీ ఎన్టీ నందమూరి తారక రామారావు గారి హయాం నుంచి మొన్నటి వరకు కూడా ఇంకా అదే పందాల్లో ఉన్నారనేటానికి రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయనేటువంటిది మా నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నటువంటి తీరు కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయనేటువంటిది నా భావన. ఏది ఏమైనప్పటికీ కూడా ప్లేనరీలు చేసుకోవచ్చు, హంగు ఆర్భాటాలతో చేసుకోవచ్చు. ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో చెప్పిన దానికి చేసిన దానికి పొంతన ఉండాలి అనేటువంటి భావనతో ముందుకు వెళ్ళినట్లయితే ప్రజలు ఖచ్చితంగా వాళ్ళని హర్షిస్తారు, ఖచ్చితంగా వారికి మద్దతు పలుకుతారు. లేదు ఏదో ప్రచార పటాటోపం కోసం ఏదో కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా ప్రజలు మద్దతు పలుకుతారన్న దాంట్లో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఆ దిశలో ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది. రాజకీయ అంశం కాదు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా సభలు సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడక్కడ నియోజకవర్గాల్లో కేవలం వాళ్ళు ఈ 3 సంవత్సరాల ఏం చేసిండ్రు, ఏం చేయబోతున్న అంశాలు చెప్పడం లేదు. పర్టికులర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడమే కార్యక్రమం పెట్టుకున్నాం. సంక్షేమ కార్యక్రమం వేదిక కాదు, బడ్జెట్ లో 50% సంక్షేమానికి పోతుంది. మీరు అట్లా ప్రచార వేదిక కాదు, మీ సంక్షేమ పథకాలు ఏకరు పెట్టడానికి మీరు అన్నారు కదా. పథకాలు నేనేం చెప్తున్నానంటే ఏ పార్టీ అయినా సరే ఒక సభ పెట్టిందంటే ఏం చెప్పుకుంటుంది? అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ప్రతిపక్షాలు ఏం చెప్తాయి, ప్రభుత్వ వైఫల్యాలు విమర్శిస్తాయి. నిన్న జరిగింది బడుగు బలహీన వర్గాల గర్జన సభ అయినప్పుడు కూడా ఏం చేశారు అక్కడ? ఎక్కడికి వస్తాను, ఏ పార్టీ అయినా అదే కదా. సార్ నేను చెప్పేది అంటే మేము సభ పెట్టుకున్నాం, అంబేద్కర్ గారి దాని ఒక సందర్భంలో మేము సభ పెట్టినాం, మల్లికార్జున ఖర్గే గారు వచ్చారు. వీళ్ళు అవసరం లేకున్నా కొన్ని సభలు పెట్టేస్తారు, అవసరం ఉందనుకుందాం వాళ్ళ అంతర్గత వ్యవహారం. అవును, కేవలం వినండి అన్న తొందరపడకు. నేను చెప్పబోయేది ప్రజలకు కాదు, నీకోసం కాదు, ఆర్గ్యుమెంట్ కాదు. నేను ఏం చెప్పబోతున్నా ప్రజలు వినాలి కదా. అది నేను ఏమంటా అంటే అతను కేవలం కాంగ్రెస్ పార్టీని తిట్టడమే కార్యక్రమం పెట్టుకున్నాం. మర్చిపోయినప్పుడు మీరు మాట్లాడుతున్నారు, ప్రజలు మర్చిపోయినా మీకు ఎందుకు భయం పడుతుంది? అవునా, స్వయంగా బలపడ్డాము. రెండో రకంగా మిగతా ప్రతిపక్షాలు బలహీనం అయిపోయినాయి. మాకు ఏ బలహీనత ఏందో తెలిసిపోయింది అక్కడ. మీరు కాంగ్రెస్ అంటే వెన్నులో వణుకుడుతుంది కాబట్టి మీరు రోజు మాట్లాడుతున్నారు కాంగ్రెస్. ప్రజలే మర్చిపోయాను కాంగ్రెస్. ప్రజలు మిమ్మల్ని మర్చిపోతున్నారు, తొందర పడకుండా. మీరు ఎందుకంత విర్రవేగున అహంకారంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులకు వచ్చిన అహంకారమే మీ అడ్రస్ గల్లంతు 2019లో. మీ అడ్రస్ గల్లంతు 2019లో. ఇంకా ఏం చేసి చెప్తున్నారు? 2019 అంటాం కదా. ముందుగా రావచ్చు. తెలుసండి వాళ్ళ విశ్వసనీయత ఏంది, తెలంగాణ ప్రజలకు వాళ్ళ విశ్వసనీయత తెలిసిపోయింది, వాళ్ళ బలహీనత ఏందో తెలిసిపోయింది. ఇంకా మీరు ఫోజులు కొట్టడం కరెక్ట్ కాదు. క్షేత్రస్థాయికి కాంగ్రెస్ సభలో చేసినటువంటి శాసనసభ్యులు రోజు నియోజకవర్గాలలో గ్రామాలలో ఉంటున్నారు. అట్లా మాట్లాడలే కాదు. కాంగ్రెస్ ఇద్దరు ఒకేసారి మాట్లాడితే ఎవరేం చెప్తున్నారు? ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రతిపక్షం ఏం చెప్తుందో కూడా ప్రజలకు అర్థం కాని విషయం. రైట్, వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్కొక్క నిమిషం వల్ల మాట మాట్లాడుతున్నారు. చూడండి, మీరు అది చూడండి. ఎప్పుడు
రైట్ రైట్ నిన్న కాంగ్రెస్ సభలో ఒక మనకు వినిపించినటువంటి మాటలు హరీష్ రావుకు సీఎం అయ్యేటటువంటి క్వాలిటీస్ ఉన్నాయి, మామను వెన్నుపోటు పొడిచి నువ్వు వస్తే నీ వెంట మేము ఉన్నామంటూ హరీష్ చాలా ఎఫిషియెంట్ నిన్న సర్వే సత్యనారాయణ ఒక మాట అంటే గతంలో అన్నమాటే వారసత్వ రాజకీయాల్లో హరీష్ డౌన్ అయ్యారని కూడా జగ్గారెడ్డి నిన్న వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఏంటి టీఆర్ఎస్ లో నిజానికి ఉందా, లేని దాన్ని సృష్టిస్తున్నారా, ఉన్నదాన్ని అవకాశంగా మలుచుకునే ప్రయత్నం జరుగుతోందా? మీరు వచ్చినప్పుడు చెప్పండి, మళ్ళీ చెప్తారు తొందరపడుతున్నారు. అవకాశం ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే తమ మీద తమకు నమ్మకం లేకుండా ఎదుటి వాళ్ళ యొక్క అసమర్థతను కానీ వాళ్ళలో ఉన్నటువంటి లుకలుకలు కానీ లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి తప్పులను కానీ వీళ్ళు ఆసరా చేసుకునేటటువంటి క్రమంగా మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. నిన్న పెట్టినటువంటి సభ అక్కడి నుంచి ఒక దిశానిర్దేశం, మీరు ఏం చేయబోతున్నారు, మీ నాయకత్వం ఏంటి, ఈ ఇప్పుడు నేను ఉమేష్ అన్న గురించి నాకు ఇవాళ చాలా రోజుల నుంచి ఆయన మాట్లాడే విధానం మనకు తెలిసి ఒక ఐడియా ఉంది. ప్రభుత్వం విఫలమైందని ఏ విధంగా ఘంటాపథంగా చెప్తున్నారో ప్రతిపక్షాలు అంతకన్నా ఎక్కువ విఫలమయ్యాయని మనలాంటి వాళ్ళు చెప్తున్నాం. దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. మీరే చెప్తున్నారు 5% 10% కూడా మీ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం కానీ ప్రకటించిన దాని ప్రకారం కానీ గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ కాలేదు అని మీరే చెప్తున్నారు. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మీరు ఎంత మేరకు ప్రశ్నించారు ప్రభుత్వాలను, ఎంత మేరకు వాళ్ళను దెబ్బతీస్తూ మీ మాటలతోటి లేకపోతే వాళ్ళను పునశ్చరణ చేసుకునేటటువంటి విధంగా ఆ సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని విమర్శిస్తుంది పకడ్బందీగా పనిచేయాలని చెప్పే విధంగా మీరు ఎక్కడ మాట్లాడగలుగుతున్నారు? స్టేట్మెంట్లు సభలు సమావేశాల్లో పెద్ద పెద్ద సభలు పెట్టి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద పెద్ద వాళ్ళని పిలిపించి మాట్లాడినంత మాత్రం జరిగిపోతుంది అనుకోవడానికి లేదు. ఖచ్చితమైనటువంటి స్థానికంగా ఉండేటటువంటి మీరు చెప్పండి, మీరు మిర్చి యార్డ్లో కూడా మొన్న అరెస్ట్ చేయొచ్చు. ఉద్యమ నాయకులు రైలు పట్టాల ఉమేష్ గారు ఇదొక సూచన. మేము అనేది ఏంటంటే మీరు అసలు చేయలేదు, ఇంట్లో ఉన్నారని మేము చెప్పట్లేదు. చేసేటటువంటి విధంగా చేసేటటువంటి స్థాయిలో మీరు ప్రజల్లో ఎంత నిరసన ఉందని మీరు చెప్తున్నారు, ఆ స్థాయిలో మీరు చేయట్లేదు. మేము అనేది ఏంటంటే ఈ ప్రభుత్వం ఎక్కడ పనిచేయలేదని ఏ స్థాయిలో అయితే చెప్పగలుగుతున్నారో ఆ స్థాయిలో ప్రతిపక్షాలు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళలేదని మనం చెప్పదలుచుకున్నాం. కాదండి, నెలకొక కార్యక్రమం మీరు ఇన్వాల్వ్ కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు తీసుకొని ప్రజలకు పోతా ఉంది. క్షేత్రస్థాయిలో ఉంది పార్టీ. నిన్న జరిగినటువంటిది, నిన్న వీళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్స్ విషయానికి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి, ఎవరు వారసత్వంగా వస్తారు, ఏం జరుగుతుందో ఆ పార్టీలో ఉన్నటువంటి పార్టీ ద్వారా ఎన్నికైనటువంటి వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయం, దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. గతంలో తండ్రులు అయినప్పుడు కొడుకులు అయినప్పుడు కొడుకులను పక్కన పెట్టి తండ్రులు అయినప్పుడు మామ అల్లుడు ఉన్నప్పుడు ఏం జరిగిందో మనం అన్ని చూసాము. ఇవాళ కొత్త కాదు, మన రాష్ట్రానికి ఇదేం కొత్త రాజకీయాలు కావు. అది ఆ పార్టీ అంతర్గత విషయం. మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ పార్టీ అంతర్గత విషయం. అలాంటి సంకేతాలు నిజంగా మీకు ఉంటే ఇది జరుగుతుంది. మీరు బయటకు రండి, మేము మద్దతు ఇస్తామంటే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి? అక్కడ మేము కాంగ్రెస్ పార్టీ ఇది కాదు, మనకు కావాల్సింది ఏంటంటే మీ మీద మీరు నమ్మకం పెట్టుకుని ప్రజలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని మనం చెప్పదలుచుకుంటాం. ఇవాళ దీన్ని ఎవరు సృష్టించిందండి? హరీష్ రావు కాంగ్రెస్ లకు పోతుండు అని ఎవరు మాట్లాడి చెప్పండి ఒకసారి. మేము మాట్లాడమా? హరీష్ రావుతో బలవంతం ఇంటర్వ్యూ ఇప్పించింది ఎవరండి? మేము మాట్లాడినామా? మేము చెప్పినా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని కనుక ఇవాళ మీ స్టేట్మెంట్ ఉన్నప్పుడు మేము చెప్పాం ఒక ప్రధాన ప్రతిపక్షంగా మీరు బాధ్యతాయుతమైన మంత్రి పదవుల్లో ఉన్నారు, ప్రభుత్వం నిర్వహిస్తున్నారు కాబట్టి మీరు ఇటువంటి ఈ రకమైనటువంటి అపనమ్మకాలతో అవిశ్వాసాలతో పనిచేసుకునే బదులు మీరు మాలాంటి వేదికలు ఉన్నాయి కదా, మేము పనిచేసే వేదికలకు రండి మా వైపు హరీష్ రావు గారు అని చెప్పి మా సర్వసత్యనారాయణ గారు చెప్పారు. వినండి అన్న ఒక నిమిషం, ఆయన సర్వసత్యనారాయణ గారు ఆహ్వానించిన దాన్ని తప్పుపట్టడానికి ఎక్కడ అవకాశం ఉందండి? మీరు ప్రకటించుకుంటేనే కదా మేము మాట్లాడింది. మీ లోపల అంతర్గత విభేదాలు బయట పెడుతున్నాయి కదా మేము మాట్లాడింది. మేము మీ ఇంటర్నల్ అఫేర్స్ లో మేము ఇంటర్ఫియర్ కాలే కదా మీ సొంత వ్యవహారాలలో. అన్ని మీరే మాట్లాడుతున్నారు, అన్ని మీరే కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నారు, స్టేట్మెంట్ ఇస్తున్నారు, దానికి వివరణ ఇస్తున్నారు, మళ్ళీ మేము అనలేదంటారు. తప్పట అనేకమైనటువంటి వాళ్ళకి వాళ్ళే కన్ఫ్యూజన్ అవుతుంది. మేము ఏమనలేదండి, మేమేమనలేదు, వాళ్ళకి వాళ్ళే కన్ఫ్యూజన్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళలో ఉంది అనుకుందాం, మీరు అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టు ఉంది అనుకుందాం, వెన్నుపోటు పొడిచిరండి మేము మద్దతిస్తామని ఎందుకు అనాలి అంటే వెన్నుపోటు పొడిచేటువంటి ఒక స్థితులు కనబడుతున్నాయి కాబట్టి చేస్తే పని చేయండి అని చెప్పి హరీష్ రావు గారు వెరీ స్పష్టంగా చెప్పింది ఇంటర్వ్యూలో. నేను ఇవాళ కేసీఆర్ గారి వల్లనే వచ్చిన
ఈ స్థాయిలో నాయకునున్నా ఆయన ఏ మాట చెప్పినా అదే శిరోధార్యం తప్ప నాకు ఇంకొక మార్గం లేదు. కేసీఆర్ గారి మాటలనే నేను స్పష్టంగా చెప్పిండు. అంతర్గతంగా కుమ్ములాటలు సృష్టించి మీకు చేత కాదు, మీరు ప్రజల్లో ఉండలేరు కాబట్టి తప్ప అట్లాంటిది ఏమీ లేదు. వాళ్ళు ప్రజా క్షేత్రంలోకి వెళ్ళి వచ్చిండు, ప్రజల ఆమోదంతో వచ్చిండు, ఎన్నికల్లో గెలిచి వచ్చిండు. బ్యాక్ డోర్ వచ్చి రాజకీయాలు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు పనిచేస్తలేరు. వాళ్ళు ఖచ్చితంగా ప్రజల మధ్యలో ఉన్నారు, ఉద్యమంలో ఉన్నారు, ఉద్యమంలో కష్టపడ్డారు. గెలిచి వచ్చి ఇలా ప్రజల కోసం పోరాటం చేస్తున్నట్టు ఆలోచించుకోవాలి మీరు. మీకేమనిపిస్తుంది ఈ వ్యవహారం? ఇప్పుడు హరీష్ రావు అనేటువంటి వ్యక్తి బలమైన నాయకుడని అందరికీ తెలుసు. ఆయన కాన్స్టిట్యున్సీలో హైయెస్ట్ మెజారిటీతో అనేక సందర్భాల్లో గెలిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన ఒక పక్క ఇంటర్వ్యూలో చెబుతా ఉన్నాడు, నేను మా మామల్ని ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని ఆయన చెబుతున్నటువంటి పరిస్థితులు ఆయన ఉంటే, నువ్వు ఇక్కడికి వచ్చేసి మామని వెన్నుపోటు పొడిచని ఇక్కడ చెబుతా ఉన్నారు. ఒక ఆయన అలా చెబుతా ఉన్నాడు. మీరు వినకపోతే ఎట్టగా? ఒక వ్యక్తి ఎవరు చెప్పారు, సర్వే సత్యనారాయణ గారు మీ మామకి వెన్నుపోటు పొడిచి వచ్చేసేయని ఒక ఆయన చెప్తే, పక్కన ఉన్నటువంటి జగ్గారెడ్డి గారు నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మా దగ్గర, నువ్వేం రావక్కర్లేదు ఆయన చెబుతా ఉన్నారు. అంటే సత్యనారాయణ గారు చెబితే ఆయన వచ్చేసేటట్టు లేదు, ఈయన హైకమాండ్ కాదు, అలాగే జగ్గారెడ్డి గారు కూడా కాదు. అక్కడ తీసుకునే టైంలో అక్కడ తీసుకుంటుంది. వీళ్ళల్లోనే వీళ్ళకి ఇద్దరి మధ్యలో సంయోజన లేదు, ఒకే ఆలోచన లేదు. ఏది ఏమైనప్పటికీ అంతర్గత పార్టీకి సంబంధించిన వ్యవహారం కానీ ఎవరు ఎప్పుడు వస్తారు ఏం చేస్తారు అనేటువంటిది వాళ్ళు నిర్ణయించుకోవాలి తప్ప బీజేపీ ప్రతిస్పందించే వాళ్ళు మా పార్టీ పేరు ప్రస్తావించింది కాబట్టి మా కాంగ్రెస్ రెస్పాండ్ అయింది అక్కడ, అంతే. మేము ఇంటర్ఫియర్ కాలేదు అక్కడ. బట్ ఒకటి మాత్రం చెప్తాను సార్, అది సత్యనారాయణ గారు స్పందించని, జగ్గారెడ్డి గారు స్పందించని, కానీ వెన్నుపోటు పొడవండి అనేటువంటి ప్రకటన ఒక జాతీయ పార్టీ, ఒక ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ ఇటువంటి ప్రకటన చేయడం మాత్రం కరెక్ట్ కాదు సార్. మీరు రాజకీయాలు హరీష్ రావు తీసుకుంటాం, ఎవరికేం అభ్యంతరం, అది వాళ్ళ ఇంటర్నల్ విషయం. హరీష్ రావు ఇష్టం, కేటీఆర్ ఇష్టం, కేసీఆర్ ఇష్టం, కానీ వెన్నుపోటు పొడవండి అనేటువంటి ప్రకటన అనేటువంటిది ఖచ్చితంగా అది తప్పుడు సంకేతాలు మాత్రం ఇస్తున్నా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మీరు అంటే వస్తారా వ్యక్తిగతంగా కాన్ఫ్లిక్ట్ వేరే విషయం. బట్ ఒక విషయం ఈ సందర్భంగా చెప్తాను సార్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా నేను చరిత్ర నుంచి కొన్నిసార్లు కొన్ని అర్థం చేసుకోవాలి, గుణపడిన చరిత్ర చెప్తున్నాను కదా, గుణపడ్డాను వేసుకోవాలి. 82లో అన్ని పార్టీలను కలుపుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. 276 సీట్లు మొత్తం 294 276 సీట్లు వాళ్ళే, మొత్తం 15 ప్రతిపక్ష పార్టీ. కానీ 283 జనవరిలో జరిగిన ఎన్నికలలో 6 నెలల కింద పెట్టిన టీడీపీ పార్టీ మట్టి గర్పించేసింది కాంగ్రెస్ పార్టీని. అది పక్కన పెడదాం. 89లో టీడీపీ పార్టీకి కూడా అదే పరిస్థితి వచ్చింది. 89లో మమ్మల్ని ఎవడు ఇవ్వాలంటే 30 మంది మాత్రం ఏకతాటికి బీకేస్తే మళ్ళీ అందరితో బ్లేమ్ అయినటువంటి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో వచ్చినటువంటి పార్టీ ఇమ్మీడియట్ గా టీడీపీని ఎన్టీ రామారావు తోడగొట్టగినటువంటి పార్టీ 89లో. కాబట్టి రాజకీయాలలో ఈ పార్టీని కలుపుకొని ఆ పార్టీని కలుపుకొని ఈ ఎమ్మెల్యేని కలుపుకొని ఆ ఎమ్మెల్యే కలుపుకొని ఏవో ప్రజలంతా సుఖంగా ఉన్నారు. అంటే మాకు కూడా కొన్నిసార్లు గుణపడడం వచ్చింది. మేము వెళ్ళిపోతున్నట్టే మేము వెళ్ళిపోలే, లేకపోతే మీరు 2004లో టీడీపీ బ్రహ్మాండంగా ఈ అహంకారంలో కనుక ఉంటే మిమ్మల్ని 20 సీట్ల కంటే తక్కువ చేస్తారు. మేము అందుకోసం జాగ్రత్త గుణపాఠాలు నేర్చుకొని జాగ్రత్తగా మేము అందుకోసం 2 సీట్ల నుంచి అసలు అహంకారం ప్రజల మధ్య గట్టిపడుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వీళ్ళంటే అనుకుంటున్నారు ఈ రోజు మా మీద అన్ని గెలుస్తున్నాం. నేను చెప్తా సార్ ఒకటి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 36 బై ఎలక్షన్స్ జరిగితే టీడీపీకి 2 డిపాజిట్ వచ్చింది, ఒకటి కూడా గెలవలే. కానీ అసెంబ్లీ ఎన్నికలు మెయిన్ అసెంబ్లీ 6 నెలల ముందు జరిగిన ఎన్నికలే, పెద్ద సంవత్సరాల ముందు జరిగిన ఎన్నికలు కాదు. బట్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి టీడీపీ అఖండ విజయం సాధించింది ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి మీరేదో బై ఎలక్షన్స్ లో మేము గెలిచినంత మాత్రానికి మాకు వచ్చేస్తుంది. ఈ అహంకారం నుంచి ప్రజల గురించి ఆలోచించండి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించండి. సంక్షేమం లేదు, ప్రజలు ఓడగొట్టే స్థాయికి వచ్చేసారని చెప్తున్నారు. అహంకారం లేదు, ఆంభావం లేదు, అధికారం ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజల కష్టాలలో మళ్ళీ మీరు ఆ మాట అంటే లేదని చెప్తారు, అదే మాట మళ్ళీ రిపీట్ సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఉద్దండలు ఉన్నటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీని వాళ్ళకి వాళ్ళే చెప్తా ఉంటారు.
ఇటీవల కాలంలో కరెక్టే కదా. అదే ఉన్న విషయాన్ని చెప్తాను. మీరు ఉన్న విషయాన్ని నిన్నటికి నిన్న వీళ్ళు బచ్చా వాళ్ళు బచ్చా మాకు చెప్పేది మీరేంటని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు ఈ బచ్చా వస్తే తప్ప మేము పైకి రాలేమనే పరిస్థితికి ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ అని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇలాంటి హరీష్ రావు లాంటి వాళ్ళు వస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో మనగలగదా, లేకపోతే టీఆర్ఎస్ మీరు బచ్చా అనే అంశం ఈ బచ్చగాడు మాట్లాడింది కాబట్టి బచ్చగాళ్ళని బచ్చగాడు అంటారు కాంగ్రెస్ పార్టీ. ఏమంటుంది మరి? లేకుంటే బచ్చగాడు మాట్లాడలేదా? ఈ బచ్చగాడి గురించి ఆ బచ్చగాడు మాట్లాడారు. మీరు వాళ్ళకి కితాబులు ఇస్తున్నాడు. బచ్చగాలు కాకపోతే ఏందండి? ఏం మాట్లాడారండి? మేము ఇంటర్ఫేర్ అయినా వాళ్ళ వల్ల ప్రజలు చూడలేదా? పత్రిక వార్తా ప్రచారం రాలేదా? సమాధానం ఇచ్చా మీకు అర్థం కాలేదు. సమాధానం నేను ఇచ్చిన సమాధానం మీకు ఎక్కలే. పద్మరాజు గారు, ప్రకాష్ రెడ్డి గారు, సమారావు గారు, ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ.